రియా ఒకప్పుడు చాలా ఆనందంగా ఉండే 11 ఏళ్ల అమ్మాయి. కాని ఒక అగ్ని ప్రమాదంలో ఆమె ఇల్లు కాలిపోయింది. ఆమె నవ్వులు మౌనంగా మారిపోయాయి. ఆమె ఖాళీ వీధుల్లో నడుస్తుంది. చేతిలో ఉన్న కాలిపోయిన డ్రాయింగ్తోనే ఆమెకి గతం గుర్తుకు వస్తోంది. తలచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఒక రాత్రి ఎంబర్లు మెరుస్తున్న చీకట్లో రియా కూర్చుంది. ఆమె కన్నీళ్లు బూడిదపై పడగానే ఒక చిన్న మంట వెలిగింది. ఆ చిన్న మంటను చూస్తూ రియా తనలో ఉండే చిన్న బలాన్ని గుర్తుచేసుకుంది. అది చిన్నదైనా అది ఇప్పటికీ బతికే ఉంది. అరుణోదయ సమయంలో రియా లేచింది. ఆ ఎంబర్లను కూర్చి ఒక చిన్న మంటను వెలిగించింది. ప్రతి చిన్ని మంట ఆమెకి కొత్త ఆశను ఇచ్చింది. ఆమె మంటను చూసిన పొరుగువాళ్లు అండగా నిలిచారు. వారిలో కొందరు దుప్పట్లు ఇచ్చారు. మరికొందరు ఇటుకలు అందించి ఇంటిని తిరిగి కట్టడం ప్రారంభించారు. కొన్ని వారాల తరువాత బూడిదమీద పూలు మళ్లీ పుట్టాయి. రియా నవ్వు తిరిగవచ్చింది. కాని ఇప్పుడు అది బలంగా మారింది. తన కొత్త ఇంటి ముందు నిల్చొని రియా గ్రహించింది, నిజమైన బలమంటే ఒక్కసారికూడా పడకపోవడం కాదు, పడిన తర్వాత మళ్లీ లేచే సామర్థ్యం. కథ యొక్క నీతి: మన బలహీనతల నుంచే మన అసలైన బలం జన్మిస్తుంది.